భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మన పక్క కంట్రీ పాకిస్తాన్లోను తర్వాత ఎక్కడెక్కడున్నా మనకి భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్టులు లాస్ట్ ఇయర్లో ఒక 25 మంది దాకా ఏరవేయబడ్డారు. అంటే చంపేశారు. ఎవరు చంపారు? గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. సో దీన్ని బట్టి అందరూ ప్రపంచం అంతా కూడా అది మన రా ఏజెంట్స్ చేశారు అని అంటున్నారు. ఇప్పుడు కెనడాలో చంపారు, యుఎస్లో చంపలేదు, ఇంకా చంపుతామంటే కాడుతున్నాడు పనుగండి. మేము చంపుతామంటే కుదరదు అంటున్నాడు. సరే, పాకిస్తాన్లో 20 మంది లాస్ట్ 22-23లో ఈ గుర్తు తెలియని వ్యక్తుల వల్ల హతమయ్యారు. ఇది మొసాద్ ఇలాంటి ఆపరేషన్స్ చేసేది. మొసాద్ అంటే ఇజ్రాయెల్ తాలూకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మొసాద్ వాళ్ళు 72లో మ్యూనిచ్ ఒలింపిక్స్ ఎక్కడ మ్యూనిచ్లో ఒలింపిక్స్ మ్యూనిచ్ ఇస్ జర్మన్ కంట్రీ, జర్మన్ సిటీ. జర్మనీలో మ్యూనిచ్లో ఒలింపిక్స్ 72లో అయ్యాయి. అయినప్పుడు జ్యూస్ అంటే మన యోధులు ఇజ్రాయెల్ నుంచి స్పోర్ట్స్ మెన్ వెళ్ళారు చాలా మంది, 25 మంది 30 మంది. దాంట్లో ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ జూ ఆటగాళ్ళని చంపేసింది. చాలా ఘోరంగా చంపింది. ఒలింపిక్స్లో వాళ్ళందరూ ఆటల్లో ఉండగా వీళ్ళు చంపేయడం అంటే చాలా నిశ్చయం పని. సరే, అది చేసిన తర్వాత మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? వాళ్ళు ఏం చేశారు? ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అన్నారు. రాత్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఆగ్రహం చూసుకున్నారు. ఆగ్రహం చూపించారు. మొత్తం ఒక్కొక్కడిని దీంట్లో ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయినాడో వాళ్ళని ప్లానింగ్ చేసిన వాళ్ళని, ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళని, అంటే చంపిన వాళ్ళని, తర్వాత వాళ్ళ వెనకాల ఉండి నడిపించిన వాళ్ళని అందరినీ కూడా సమూలంగా మట్టం చేశారు. ఒక్కొక్కడిని ఏరివేసి చంపారు. అది ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. సో మన రా ఏజెంట్స్ కూడా ఇంచుమించు రాత్ ఆఫ్ గాడ్ని తలపించేలాగా మనకి వ్యతిరేకంగా ఈనాడు పనిచేసిన టెర్రరిస్టులు వాళ్ళ లీడర్స్ని అందరినీ కూడా లేవేస్తారు. సో ఇది మోడీ గారు ఇంకా 2024లో ఎలక్ట్ అయ్యి వచ్చేస్తే దీని ఊపు అందుకుంటుంది. మొత్తం పాకిస్తాన్ వాళ్ళ అసెట్స్ దే కాల్ దెమ్సెల్వ్స్ అంటే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళంతా మా ఆస్తులు అని చెప్పుకుంటారు. వాళ్ళని టెర్రరిస్టులు వాళ్ళ ఆస్తులన్నీ కూడా మన రా ఏజెంట్స్ వాళ్ళ స్వర్గానికి పంపించే ప్రోగ్రాంలో ఉంటారు. మన రాని మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళు అలా అఫీషియల్గా చెప్పకూడదు. అది గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా హతమయ్యారు అందరూ కూడా. సో ఐఎస్ఐ అంటే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు తేలికొట్టిన దొంగలాగా మాట్లాడారు. ఎందుకంటే సగం మంది ఈ టెర్రరిస్టులు మనం చంపిన వాళ్ళు పాకిస్తాన్లో ఉండకూడదు, ఎక్కడ ఉన్నారు, దుబాయ్లో ఉండవలసినాడు. పాకిస్తాన్ ఒప్పుకోదు మా దగ్గర ఉన్నారు. సో వాడి దగ్గర లాగినా వాడిని ఎలా చెప్తాం? ఇప్పుడు బిన్ లాడెన్ చంపేశాడు అమెరికా వాడు, పాకిస్తాన్ ఏమంది? ఏం అనలేదు. ఎందుకు? బిన్ లాడెన్ పాకిస్తాన్ వాడినే డబ్బులు ఇచ్చి నువ్వు పట్టరా అంటే వాడు వెతుకుతున్నావు అని చెప్పి బోల్డ్ డబ్బులు తప్పాడు అమెరికా వాడు నిర్వహణ చేశాడు అమెరికా వాడిని. సరే, ఇదండి ఈ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ ఇజ్రాయెల్ వాడు చేస్తే మనం ఇది రాములు వారు ఏం చేశారు? దుష్ట శిక్షణ, ఆపరేషన్ దుష్ట శిక్షణ అని చెప్పట్టుకోవచ్చు దీన్ని. మనం మంచి వాళ్ళని రక్షించడం, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఉంది. ఆ ప్రాసెస్లో మన వాళ్ళు ఉన్నారని అనుకుంటాం. మరి ఏది నిజమని తెలియదు. జై శ్రీరామ్.